అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక మరొక మాట ఊసరవెల్లులుగా మాటలు మారుస్తున్నారు. అధికారంలోకి రాకముందు ఎల్ఆర్ఎస్ అనేది పెద్ద గుదిబండ, ఇది పేదోళ్లకు ఇబ్బంది కలుగుతుంది, దీన్ని రద్దు చేయాలని మాట్లాడిన మాటలను మర్చిపోయి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మళ్లీ ఎల్ఆర్ఎస్ పేరు మీద పేదల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నాడు. ఆల్రెడీ దాన్ని కొంత కోర్టులో ప్రక్రియ నడుస్తుంది, దాన్ని కొంత ప్రక్రియ ఆపాలని అనుకున్నప్పుడు మళ్లీ దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకొచ్చి పేదోళ్ళు ఇప్పుడు ఏదైతే జీరో కరెంట్ బిల్ అంటున్నావో, జీరో బస్ టికెట్ అంటున్నావో, అలాగే మేము కూడా ఎల్ఆర్ఎస్ ను కూడా జీరో ఎల్ఆర్ఎస్ చేసి ప్రతి పేదింటి బిడ్డకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మీరు మాట తప్పే మనుషులుగా కాకుండా మాట నిలబెట్టుకునే మనుషులుగా ఉండాలంటే కేవలం మీరు ఎల్ఆర్ఎస్ ను క్రమబద్దీకరించాలంటే జీరో ఎల్ఆర్ఎస్ చేసినప్పుడే ప్రజలు నమ్ముతారు. ఇప్పటికే 2 నెలలు 3 నెలలు కాకముందే ఈ పాలన మీద ప్రజలు విసిగిపోయారు. ఎందుకనంటే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, ఇంతవరకు చేయలే. చిన్న హామీలు చేసి 420 గ్యారంటీలకు హామీలు ఇచ్చి మీరు 6 గ్యారంటీలలో 2 చేసినాం 3 చేసినాం అని చెప్పి మోసపూరిత మాటలు చెప్తే ప్రజలు నమ్మడం లేదు. ఎందుకంటే అతిపెద్ద పథకం రైతు భరోసా కూడా మర్చిపోయారు. 15,000 ఇస్తామన్న రైతు భరోసా ఇంతవరకు దానికి దిక్కులేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, ఇంతవరకు దానికి దిక్కులేదు. సౌభాగ్య లక్ష్మి అని చెప్పేసి పేదింటి బిడ్డకు ప్రతి ఆడపిల్లకు 18 ఏళ్ళు నిండగానే 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది మర్చిపోయారు. పింఛను 4,000 రూపాయలు చేస్తామన్నారు, అది మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి జనాలు కూడా మర్చిపోవాలని ఏదో గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నామనంటే ఏడాదికి 6 అంటే 2-3 వేలు కూడా పేదింటి ఎవరు లబ్ధి పొందుతలేరు. జీరో టికెట్ అంటే బస్సులలో సీట్లే దొరుకుతలేవు. రోజు పోయేటోళ్ళు తప్పితే ఎన్నడో ఒకసారి 6 నెలలకు 3 నెలలకు బస్సు ఎక్కేటోళ్లకు ఎవరికి 90% లాభం లేని పరిస్థితి ఉన్నది. ఇవాళ జీరో కరెంటు బిల్ అని అంటున్నారు. ఇంకా చాలా మందికి కూడా కరెంటు బిల్లులు జీరో కావడం లేదు, ఇబ్బందులు అవుతున్నాయి. అది కూడా సరైన పద్దతిలో ఆ పథకం కూడా ఉండలేదు. కాబట్టి మీరు ఇకనైనా బట్టి విక్రమార్క గారు కావచ్చు, సీతక్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టులో కేసేసిండు ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ మీద. వీళ్ళందరూ కూడా గతంలో మాట్లాడిన మాటలు ఆల్రెడీ రికార్డులు కూడా ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ అంటే వద్దు, మేము కాంగ్రెస్ పార్టీ రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మీరు వెంటనే ఆ మాట మీద నిలుపుకొని పేదోళ్లకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ధర్నా చేస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గురించి రేవంత్ రెడ్డి క్షుణ్ణంగా చెప్పిండు. ఏదైతే జీరో ఎల్ఆర్ఎస్ చేస్తేనే బాగుంటది, ఏదైతే జీరో అనుకుంటూ పోతున్నావు నువ్వు జీరో కాకుండా చూసుకొని ఎల్ఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వ పథకాలు ఏదో అమలవుతుందో దాన్ని సవివరంగా వివరించి అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే నువ్వు కళ్యాణ లక్ష్మి ఉన్నదో, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ప్రభుత్వంలో 1,00,000 రూపాయలు ఇస్తే నువ్వు తులం బంగారం ఇస్తాను, ఈ తులం లేదు, జీరో లేదు, నువ్వు జీరో కాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.